కించపరుస్తున్నారు, హీనపరుస్తున్నారు, చాలా చులకనగా మాట్లాడుతున్నారు మన విషయంలో. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ప్రార్థించేద్దాం. ఇలాంటి సమయాల్లో కైసరి దేవుడికి అన్నట్లుగా మనమందరం కూడా సంఘటితం కావాలి. మనమందరం ఒక యూనిటీగా ఉండాలి, ఐక్యమత్యం కలిగి ఉండాలి. ఈరోజు పాఠాల్లో కూడా అదే ఉంది. సహోదరులు మనమందరం కూడా ఏం కలిగి ఉండాలి? ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఫ్యూచర్ జనరేషన్కి మన పిల్లలకి మేలు జరుగుతుంది. ఇప్పుడు నాకెందుకు లేని ఎవరి వాడు ఇంట్లో ఉంటే పొద్దున పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఉద్యోగాలు రాకపోయినా మన ఐడెంటిటీ మటుకు అలాగే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం క్రైస్తవ సంఘాలను ఏకమయ్యాయి. ఆంధ్ర రాష్ట్రంలోనూ మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్సీ కమ్యూనిటీ ఒకటిగా ఒక తాటి మీదకి వస్తుంది. ఆల్రెడీ తమిళనాడులో ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి జోసెఫ్ విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయినా సరే ఆయనకి ట్రోల్స్ తప్పట్లా. ఆయన కూడా విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయనకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి తమిళనాడుని ఆయన బాగా పరిపాలించలేకుండా మనం కూడా ప్రార్థించేద్దాం. భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో త్రిపురాలు చేస్తున్న దోషులు అలాగే ఉంటున్నాయి. దానికి తోడు 10 గజాలు ఉన్నటువంటి కాలువలు 30 అడుగులు తవ్వేస్తున్నారు. రోడ్డు కూడా దాన్ని మరి ఏం చేయాలనుకుంటున్నారు? మాట్లాడితే పోలీసు వాళ్ళు వాటి పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. పేపర్లో మాత్రం మరి వాయిస్ వీళ్ళు ఇచ్చామని లేదని రకరకాల ఏమేమి ఉపయోగించామని ఇన్ని అబద్ధాలు అవి చూస్తున్నప్పుడు కడుపు రగిలిపోతుంది, బాధేస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. మనకి వెనకాల సపోర్ట్ చేసేవాడు ఎవరు లేడు. మన కమ్యూనిటీ వాళ్ళే మనకు కూడా రావట్లే. అన్యాయం అని తెలిసి కూడా ఎవరు రావట్లేదు. ఇలాగే నాకెందుకులేని ఇప్పుడు మీరు ఈయనకి జరిగిందని నాకు జరిగింది కదా, ఎవరికి జరిగినా మనం స్పందించకపోతే ఫ్యూచర్లో ఈ సమాజానికి, సొసైటీకి, మన కమ్యూనిటీకి తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రార్థన ఆయుధం బలమైంది. దేవుడు అసాధ్యాలు సుసాధ్యాలు చేయడం శక్తివంతుడైనా తప్పనిసరిగా మీరు ప్రార్థన చేస్తారని విషయం చెప్తున్నాను. రేపటి 4 గంటలకి ర్యాలీలోను ఆ చర్చా వేదికలోను వీలైనంత మటుకు ఎప్పిపల్లి గొల్లమూడి సంఘం నుంచి పాల్గొవాలని ప్రత్యేకంగా రూపాంతరం ప్యారిష్ నుంచి కూడా ఫోన్ చేసి సంఘంలో చెప్పండి సార్ అయ్యారు అని చెప్పారు. అలాగే మన ప్యారిష్ పాస్టర్ గారు జాన్ బోజెస్ గారు కూడా ఫోన్ చేసి ఆ పాంప్లెట్ కూడా ఆయన పెట్టారు. తెలుసు కదా బ్యాతనీ గ్రౌండ్ తెలుసా? తెలీదా? బ్యాతనీ గ్రౌండ్ గుండుపూడికి వెళ్ళే దారిలో రాజవాడ సెంటర్ నుంచి కొంచెం వెనక్కి వెళ్తే ఇలా దక్షిణ వైపు వెళ్తే అక్కడ అగస్టిన్ హాస్పిటల్ ఉంటుంది. పెద్ద చాపల్ ఉంటుంది, లోపల చర్చ్ ఉంటుంది. అక్కడ బ్యాతనీపేట గర్ల్స్ హై స్కూలు అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఈ సభను ఏర్పాటు చేశారు. వీలైనంత మటుకు మీరు దేవాలయానికి దగ్గరగా ఉన్నారు కదా, పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి. నేను చెప్పే విషయాలు వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థన చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మన అందరి ప్రార్థనలు దోపు వలె దేవుడి సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుడు తన సింహాసనాన్ని నుంచి తన దూతను పంపి ఈ కార్యములన్నీ సఫలం చేయను గాక. ఆమేన్. అలా ప్రార్థన చేసి దేవుడు ఇస్తారు. దేవుడు